వెల్కమ్ టు మహాత్మా టీవీ. శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ శాఖలో శుక్రవారం కలకలం రేగింది. అంతర్రాష్ట్ర నిందితుడు హిందూపురానికి చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎరుకల నాగేంద్ర పోలీసులపైనే కత్తితో పొడిచి దాడి చేసిన సంఘటన ఈ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశమైంది. చిలమతూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం నిందితుల్ని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన హిందూపురం రూరల్ అప్గ్రేడ్ సి ఆంజనేయులు కానిస్టేబుల్ రవిలపై ఎరుకల నాగేంద్ర కత్తితో పొడిచిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఆత్మరక్షణలో భాగంగా నిందితుని కాలిపై సిఐ ఆంజనేయులు పిస్టల్తో కాల్చడంతో అతడు కింద పడిపోగా సిఐ ఆంజనేయులు హిందూపురం రూరల్ సిఐ జనార్దన్ బృందాలు అతన్ని అదుపులోకి తీసుకుని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా నిందితుడు ఎరుకల నాగేంద్ర చేతిలో గాయపడ్డ సిఐ ఆంజనేయులు కానిస్టేబుల్ రవిలను సైతం అదే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. అంతర్రాష్ట్ర నేరస్తునిగా దాదాపు 90 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎరుకల నాగేంద్రను అదుపులోకి తీసుకునే సమయంలో కత్తిపోట్లకు గురైన సిఐ ఆంజనేయులు కానిస్టేబుల్ రవిలను శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును జిల్లా ఎస్పీకి ఆంజనేయులు వివరించారు. అనంతరం జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. పోలీసులు నిందితుని మధ్య జరిగిన సంఘటన గురించి, నిందితుని నేపథ్యం గురించి ఎస్పీ వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ తెలియజేశారు. అనంతరం సంఘటన జరిగిన ఎర్రకొండ అటవీ ప్రాంతాన్ని ఎస్పీ సందర్శించి సంఘటన జరిగిన తీరును సిఐ జనార్దన్తో అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ వెంట హిందూపురం డీఎస్పీ మహేష్, కదిరి డీఎస్పీ శివన్ నారాయణ ఉన్నారు. లోపలికి రూమ్ లేదు ఉంటే కదా ఏమైతారా బయటకు వచ్చేసి దిగుతాను. సత్యసాయి జిల్లాలో కావడి నాగేంద్ర అని చెప్పేసి మనకు మెయిన్ 198/24 చిలమతూరు పిఎస్లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో అక్యూజ్డ్ 1 కావడి నాగేంద్ర. దాంట్లో టోటలీ 6 మంది ముద్దాయిలు. దాంట్లో ఫస్ట్ A1 కావడి నాగేంద్ర. ఈ వ్యక్తి పైన కంబైన్డ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో దాదాపు 43 కేసులు ఉన్నాయి. సో దీని ముందు కూడా డకాయిటీ, రాబరీ కేసెస్ అన్నీ ఉన్నాయి. రిమైనింగ్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఈవెన్ కర్ణాటక స్టేట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 18 to 20 కేసెస్ ఉన్నాయి. అన్ని కలిపి దాదాపు 65 to 70 కేసులు ఉంది. ఈరోజు మార్నింగ్ మనకి ఏంటంటే ఈ గ్యాంగ్ రేప్ కేసులో వాళ్ళు జైలు నుంచి బెయిల్లో వచ్చిన తర్వాత కూడా మనం మానిటరింగ్ పెట్టుకోవడం జరిగింది. బికాస్ వీళ్ళు కంటిన్యూస్గా రిపీటెడ్గా అఫెన్స్ చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ 5,005/26 హిందూపూర్ 1 టౌన్లో కూడా NDPS కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇప్పుడు చిలమతూరు గ్యాంగ్ రేప్ కేసులో కూడా కొన్ని ప్రయారిటీ బేస్ చేసుకుని దాంట్లో మనకి ట్రయల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. A2, A3 వచ్చి కూడా అక్కడ ట్రయల్ అటెండ్ చేశారు. మళ్ళీ A1 అప్పుడు కూడా యాబ్సెంట్ అయ్యారు. కాబట్టి మన అక్యూజ్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి కోసం మనం మానిటర్ చేస్తుండగా మనకి ఈరోజు మార్నింగ్ అరౌండ్ 5:15, 5:30 ప్రాంతానికి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలాంటి ఈ తేకులోడు ఫారెస్ట్ దగ్గర ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ మేరకు ఫస్ట్ అక్కడ అవైలబుల్ ఉన్న కానిస్టేబుల్స్ ఇమీడియట్గా రవి అండ్ ఇతరు ఇమీడియట్గా వెళ్ళిపోయారు. బట్ అక్కడ మన రవిని అటాక్ చేసేస్తూ ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఎనీవేస్ దాని ముందే మనం ఇంకా 3 టీమ్స్ని మనం అలర్ట్ చేసి ఎన్ రూట్లో ఉన్నారు. సి ఆంజనేయులు అండ్ జనార్దన్ టీం కూడా వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వెళ్ళారు. ఆల్మోస్ట్ అరౌండ్ 1.5 hours మధ్యలో వాళ్ళ అడవుల్లో కొన్ని మన వాళ్ళు పరిగెట్టడము, చూడడము,
అలాంటి మామూలుగా వాళ్ళని వెతకడం అన్నది ఒక ఆల్మోస్ట్ 1.5 hours జరిగింది. దాని తర్వాత అరౌండ్ 8 o'clock 8:15కి మన సిఐ ఆంజనేయులు అండ్ టీము వాళ్ళని పట్టుకున్నప్పుడు సిఐ ఆంజనేయుల పైన కూడా తిరగబట్టడము, నైఫ్లో వాళ్ళపైన అటాక్ చేయడం అనేది జరిగింది. తర్వాత తప్పని పరిస్థితిలో మన సిఐ ఆంజనేయులు గారు మనం ఫైర్ చేయాల్సి వచ్చింది వాళ్ళపైన. సో మనం ఒక రౌండ్ నీ పైన కొట్టి తర్వాత వాళ్ళని ఇక్కడ హాస్పిటల్కి తీసుకుని వచ్చి రావడం జరిగింది. సార్ ఇలా క్రిమినల్స్ పోలీసింగ్ అంటే ఏదైనా మనం ఏదైనా మన చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలి. మన చట్టాలని మనం పోలీస్ చేతులు తీసుకోకూడదు. ఏదైనా క్రిమినల్స్ అంటే ఈ పర్టికులర్ పర్సన్ చూసినప్పుడు దాదాపు 70 కేసెస్లో కూడా ఈ గ్యాంగ్ రేప్ కేసులు కూడా కోడలు యాజ్ వెల్ యాజ్ వాళ్ళు ఇద్దరిని కూడా రేప్ చేసినట్లు ఈ వ్యక్తి ఉన్నారు. ఒక పర్వర్టెడ్ కైండ్ ఆఫ్ మైండ్. సో కొంచెం మనకు తెలుసు, ఆల్రెడీ ఐడియా ఉంది, కొంచెం డేంజరస్ క్రిమినల్ అని చెప్పేసి. కాకపోయినా మిస్ అయ్యకూడదన్న ఉద్దేశంతో పాటు ఫస్ట్ మన కానిస్టేబుల్స్ వెళ్ళడము, కాకపోయినా ఫాలో అప్ చేసి 2 టీం వెళ్ళడము, అటాక్ జరగడము, ఏదైనా మనం అకార్డింగ్ టు కోర్ట్ అకార్డింగ్ టు చట్టమే వెళ్ళాలి. కాబట్టి మన ప్రాణాన్ని కాపాడడానికి కోసం ఒక ఫైర్ చేస్తూ వాళ్ళని ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. ఖచ్చితంగా చట్ట ప్రకారము ఆ వ్యక్తికి ఆల్రెడీ ట్రయల్ చిలమతూరు గ్యాంగ్ రేప్ కేసులో కూడా ట్రయల్ స్టార్ట్ అయింది. కాబట్టి చట్ట ప్రకారం ఆ వ్యక్తికి శిక్ష పడడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్.